నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం శివార్లో గల చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిలువ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పనితీరును కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలు తెలుసుకున్నారు. చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో పాల్గొంటున్న కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి అవసరమైన సేఫ్టీ కిట్లు అందించి వాటిని తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెత్తను సేకరించే సమయంలోనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా తరలించాలని, ఈ మేరకు ప్రజల్లోనూ అవగాహన పెంపొందింపు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, శానిటేషన్ విభాగం అధికారులు ఉన్నారు. రావట్లేదు అని చెప్పి మన స్క్రాప్కి ఇంకా పనిచేయట్లేదు, రిపేరబుల్ అని చెప్తున్నారు. యాక్చువల్గా జరిగిందంటే బయోకల్చర్ ఏం చేస్తుందంటే ఈట్ జనరేట్ చేస్తుంది. ఫస్ట్ బ్యాక్టీరియాని తెచ్చిస్తుంది. బ్యాక్టీరియా ఏం చేస్తుంది, కంపోస్ట్ అయ్యే మెటీరియల్ కంపోజ్ చేస్తుంది. తర్వాత దీన్ని మనం అట్లా వేమెంట్ ఇస్తాం. వేమెంట్ చేసుకున్న అంటే ఇవి హీప్స్గా సో అక్కడ వేమెంట్ చేసుకున్న తర్వాత సో అది బ్లాక్ కలర్లో ఉంది. అదంతా నెగిటివ్ వేస్ట్, ఓల్డ్ వేస్ట్. అంటే మీరు జనరల్గా అది స్ప్రే చేయకపోతే ఎన్ని రోజులు ఇస్తారు? మనం ఫస్ట్ మనం జేసీబీ తినేస్తాం. మ్యాన్ పవర్ వస్తే ఇక్కడ సెగ్రిగేట్ చేసేస్తాం. అంటే ఇక్కడ ఓకే, మాన్యువల్ సెగ్రిగేట్ ఇక్కడ మాన్యువల్. సో మిగతా అంటే ఈ కన్వేర్ బెల్ట్స్ మీద పడిన తర్వాత ఇది స్లో స్పీడ్లో పడుతుంది. పెద్దవి మళ్ళీ ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. హెవీ స్టోన్స్ కానీ హెవీ క్లాత్ ఐటమ్ కానీ ఇక్కడ మళ్ళీ గ్లాస్ ఐటమ్ కూడా ఇక్కడ సెగ్రిగేట్ చేస్తాం. ఇంకా పార్ట్ ఇదంతా మనం ఆర్డీఎఫ్ అంటారు. ఆర్డీఎఫ్ అంటే ఆల్టర్నేట్ మనం బయో అంటే దాంట్లో కింద పడిపోతాయి ఏమైనా ఉంటే. దీని హెవీ 30 mm కన్నా హెవీ సైజ్ మెటీరియల్ అంతా ప్లాస్టిక్, స్టోన్ ఐటమ్. సో మనం ఇక్కడ ఈ కన్వేయర్లో ఏం చేస్తామంటే స్టోన్ ఐటమ్ మాన్యువల్ సెగ్రిగేషన్ చేపిస్తాము. అండ్ వచ్చిన తర్వాత దేంట్లో పడుతుంది? ఈ కన్వేయర్లో పడుతుంది. ఇది అవుట్పుట్ కన్వేయర్ డైరెక్ట్ వచ్చి అక్కడ పడుతుంది. ఈ దీంట్లో ఏదైతే 6 mm కంటే హైయెస్ట్ మెటీరియల్ ఉంటుందో 30 mm to 6 mm ఉంటుంది. స్టోన్ ఉంటుంది, పగిలిపోయిన గ్లాస్ ఐటమ్, వుడెన్, ప్లాస్టిక్ ఏదైనా మనం ఇక్కడ వచ్చేస్తాం. సపరేట్ ఇది సపరేట్. దీన్ని మనం అదే చెప్తాం. ఇంకొకటి రెడీ ఆల్రెడీ పర్ డే 1500 టార్గెట్ పెట్టుకున్నాం సార్. డే కలిపి 400 పర్ డే. ఇది కొంచెం హలో సార్. పోగానే మేము నైట్ మార్నింగ్ 2 షిఫ్ట్స్ పెట్టేసి మనకి వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్ వేస్ట్, అది రావాలి ప్యూర్ వేస్ట్ కావాలి. దాన్ని వాళ్ళు చాప్ చేసేసి స్ప్రెడ్ చేసేసి మెటీరియల్కి